హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మిస్లేనియస్ ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్లేనియస్ ఫంక్షన్స్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే గ్రేటెస్ట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, లేదంటే లీస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, కోడింగ్ని డీకోడ్ చేయడం కోసం, లేదంటే నల్ వాల్యూ రిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము మిస్లేనియస్ ఫంక్షన్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఒక టేబుల్ ఉంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్ అండర్స్కోర్ ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్ ఉంది. ఫ్యాకల్టీ కోడ్ జీకే, కోర్స్ కోడ్ ఓఆర్ఏ, గ్రేడ్ ఏ గ్రేడ్, అదేవిధంగా ఫ్యాకల్టీ కోడ్ కేఎల్, కోర్స్ కోడ్ ఒరాకిల్, గ్రేడ్ ఏ అనేసి ఉంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరికైతే ఏ గ్రేడు ఉందో వాళ్ళకి వెరీ గుడ్ అనేసి రిప్రజెంట్ చేయాలి. బి గ్రేడ్ ఉన్న వాళ్ళకి గుడ్ అనేసి రిప్రజెంట్ చేయాలి. సి గ్రేడ్ ఉన్న వాళ్ళకి యావరేజ్ అని రిప్రజెంట్ చేయాలి. ఇంకా ఏ గ్రేడ్ ఉన్నా అన్నోన్ అనేసి రిప్రజెంట్ చేయాలి. అంటే గ్రేడ్ ఉన్న పొజిషన్లోకి నేను వేరే డేటాని డీకోడ్ చేయమన్నా చూడండి. సెలెక్ట్, సో ఏం డిస్ప్లే అవ్వాలి? ఫ్యాకల్టీ కోడ్, కోర్స్ కోడ్, డీకోడ్ ఏ కాలంలో? గ్రేడ్ అనే కాలంలో ఏ అని ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏమని డిస్ప్లే అవ్వాలి? వెరీ గుడ్ అనేసి డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా బి గ్రేడ్ ఉన్నట్లయితే గుడ్ అనేసి రిప్రజెంట్ అవ్వాలి. అదేవిధంగా సి గ్రేడ్ ఉన్నట్లయితే ఏమని రావాలని చెప్పాను? యావరేజ్ అనేసి రావాలి. కామా ఇంకా ఏ గ్రేడ్ ఉన్నా ఆటోమేటిక్గా మనకి అన్నోన్ అనేసి మెసేజ్ రావాలి. దీనికి అలియాస్ నేమ్ గ్రేడ్ అని రావాలి. ఫ్రమ్ ఏ టేబుల్? కోర్స్ అండర్స్కోర్ ఫ్యాకల్టీ అనే టేబుల్. ఎంటర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ గ్రేడ్ ఉన్న పొజిషన్లో వెరీ గుడ్, బి గ్రేడ్ అంటే గుడ్, ఇలా డేటాని డీకోడ్ చేయడం జరిగింది. చూడండి, సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్, కోర్స్ కోడ్, డీకోడ్, గ్రేడ్ అనే కాలంలో ఏ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెరీ గుడ్ అని రిప్రజెంట్ చేయాలి. బి గ్రేడ్ అని ఉన్న వాళ్ళకి గుడ్, సి గ్రేడ్ అని ఉన్న వాళ్ళకి యావరేజ్, ఇంకా అదర్స్ ఏదున్నా అన్నోన్ అని రావాలి. కాలం నేమ్ గ్రేడ్ అని ఇచ్చాను. ఫ్రమ్ కోర్స్ అండర్స్కోర్ ఫ్యాకల్టీ. ఈ విధంగా ఆల్రెడీ ఒక కాలంలో ఉన్న కోడింగ్ ప్లేస్లోకి మనకి నచ్చిన డేటాని రిప్రజెంట్ చేయడం కోసం మనము డీకోడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రేటెస్ట్ అనే ఒక ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
నా వద్ద ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ కోర్సెస్ అనే టేబుల్లో ఫీజ్ అనే కాలమ్ని కనుక మనం చూసినట్లయితే ఫీజ్ ఒరాకిల్కి 4500, అదేవిధంగా బీబీ నెట్కి 5500. ఈ విధంగా మనకి ప్రతి కోర్స్కి కొంత ఫీజుని రిప్రజెంట్ చేయడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి కోర్స్కి 10% డిస్కౌంట్ ఇమ్మన్నా. సో ఆ డిస్కౌంట్ ఇవ్వంగా వచ్చిన వాల్యూ 500 కంటే ఎక్కువ ఉంటే అదే వాల్యూని డిస్కౌంట్గా రిప్రజెంట్ చేయాలి. ఒకవేళ 500 కంటే తక్కువ వచ్చినట్లయితే 500ని డిస్కౌంట్గా ప్రొవైడ్ చేయమన్నా. అంటే నా ఉద్దేశం ప్రతి వ్యక్తికి మినిమం 500 అనేది కమిషన్ ప్రొవైడ్ చేయాలి. సో అంటే ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే 4500లో 10% అంటే 450 వస్తుంది. సో 450 అనేది 500 కంటే చిన్నది కనుక మనము 500ని ఇక్కడ డిస్కౌంట్ కింద ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ 550 రూపీస్ వస్తుంది. ఈ 550 అనేది 500 కంటే పెద్దది కనుక ఇది వస్తుంది. అంటే నేను ప్రతి కోర్స్కి 10% బోనస్ ఆర్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయమన్నా. ఇక్కడ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయంగా వచ్చిన వాల్యూ 500 కంటే తక్కువ ఉంటే 500నే బోనస్గా ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ వచ్చిన వాల్యూనే మనము డిస్కౌంట్గా ప్రొవైడ్ చేయాలి. కోర్స్ కోడ్, నేమ్, గ్రేటెస్ట్. సో ఫీ ఇంటూ 10% 0.10. ఆ వచ్చిన వాల్యూ ఇక్కడ 500 అని ఇచ్చాను. ఇక్కడ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ 4500. 4500కి 10% అంటే 450 వస్తుంది, కామా 500. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ ఏది? 500. సో 500ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటుంది. ఎంత? 10% డిస్కౌంట్ అంటే 550. ఈ పొజిషన్లో 550 వస్తుంది. ఇక్కడ 500. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ ఏది? ఇక్కడ వచ్చిన 550. ఆ 550నే మనకి డిస్కౌంట్ కింద డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ కోర్స్ కోడ్, నేమ్ అనే కాలం, గ్రేటెస్ట్ ఆఫ్, ఫీజ్ అనే కాలంలో 10% డిస్కౌంట్ ఉన్నా. ఆ డిస్కౌంట్ ఈ 500 కంటే అబవ్ ఉంటే దాన్నే తీసుకుంటుంది. ఒకవేళ 500 కంటే తక్కువ ఉంటే 500ని తీసుకుంటుంది. దానికి అలియాస్ నేమ్ డిస్కౌంట్ అని ప్రొవైడ్ చేశాను. ఫ్రమ్ కోర్సెస్ ఎంటర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిస్కౌంట్ 450 వస్తుంది. ఇక్కడ 450 కామా 500. అందులో గ్రేటెస్ట్ వచ్చేసరికి 500. దాన్ని డిస్ప్లే చేసింది. అదేవిధంగా మనకి సెకండ్ కాలం తీసుకున్నట్లయితే మనకి ఈ ప్లేస్లో 550 వస్తుంది, కామా 500. ఆ రెండిట్లో గ్రేటెస్ట్ వచ్చి 550. ఈ విధంగా మనకి గ్రేటెస్ట్ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్
ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్, ఇక్కడ గ్రేటెస్ట్, ఇక్కడ కొన్ని వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లోంచి హయ్యెస్ట్ వాల్యూని గెట్ చేసుకోవడం కోసం మనము గ్రేటెస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇచ్చిన వాల్యూస్లోంచి గ్రేటెస్ట్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రేటెస్ట్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ ప్రతి నెంబర్కి అదే గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్న, ఇక్కడ 10లో ఫస్ట్ రోల్ నెంబర్ తీసుకుంటుంది, దాంట్లోంచి అదే గ్రేటెస్ట్ వాల్యూ. ఇక్కడ యూనిక్గా ఉన్నాయి కనుక మోర్ దాన్ గ్రేటెస్ట్ వాల్యూస్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకే రోల్ నెంబర్ 2 టైమ్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి గ్రేటెస్ట్ వాల్యూ ఆ కామన్గా ఉన్న 2 నెంబర్స్లోంచి డిస్ప్లే అవుతుంది. అంటే మనము రెగ్యులర్గా ఉన్న కాలమ్స్కి గ్రేటెస్ట్ అనేది అప్లై చేయకూడదు. అది మీకు డిస్ప్లే చేసి చెప్పుదాము అనేసి నేను ఈ క్వరీని రాయడం జరిగింది. ఇలా మనం ఇచ్చిన వాల్యూస్ని లేదంటే మనకి జనరేట్ అయిన 2 అవుట్పుట్స్లోంచి హయ్యెస్ట్ వాల్యూస్ని గెట్ చేసుకోవడానికి గ్రేటెస్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనకి లీస్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. లీస్ట్ అంటే ఏంటి? స్మాలెస్ట్ వాల్యూని డిస్ప్లే చేయడం కోసం మనము లీస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ లీస్ట్ అంటే ఏంటి? ఫీజులో 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేయమన్నా. ఈ వచ్చిన డిస్కౌంటు ఇక్కడున్న 500లో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ 450 వచ్చింది కామా 500, అందులో లీస్ట్ వచ్చి 450. అదేవిధంగా నెక్స్ట్ రోకి 550 వచ్చింది కామా 500. సో ఇక్కడ 500 అనేది లీస్ట్ కనుక అది వచ్చింది. అంటే నా ఉద్దేశం మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చి 500 కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది నా యొక్క కాన్సెప్ట్. అందుకని నేను లీస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేశాను. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ లిస్ట్ ఆఫ్ సమ్ వాల్యూస్ ఎంటర్ చేశాను ఫ్రమ్ డ్యూయల్ అనేసి అన్న. ఇచ్చిన వాల్యూస్లోంచి స్మాలెస్ట్ వాల్యూని డిస్ప్లే చేయడం కోసం మనము లీస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. గ్రేటెస్ట్, లీస్ట్. గ్రేటెస్ట్ అంటే బిగ్గెస్ట్ వాల్యూ, లీస్ట్ అంటే లోయెస్ట్ వాల్యూ అనేసి మీనింగ్. నెక్స్ట్ క్వరీ చూడండి, నా వద్ద ఒక టేబుల్ ఉంది. ఇలా ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. నా క్వరీ ఏంటి అంటే శాలరీని కమిషన్ని సమ్ చేసి డిస్ప్లే చెయ్యాలి. శాలరీ కమిషన్ రెండు ఉంటే వాటిని సమ్ చేసి డిస్ప్లే చెయ్యాలి. లేదంటే శాలరీనే డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ 3500 ఉంది, కమిషన్ లేదు, అందుకని అవుట్పుట్ శాలరీనే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ రెండు ఉంటే ఆ రెండిటిని సమ్ చేస్తుంది. ఆ రెండిట్లో ఏ కాలం అయితే నల్గా ఉన్నట్లయితే సో
అక్కడ శాలరీనే డిస్ప్లే చేస్తుంది. చూడండి, సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, కమిషన్. సో NVL ఆఫ్ శాలరీ ప్లస్ కమిషన్ ఈ రెండిటిని డిస్ప్లే చేయాలి. ఒకవేళ మనకి శాలరీ కానీ కమిషన్ అనే కాలం కానీ నల్గా ఉన్నట్లయితే దాని ప్లేస్లోకి శాలరీని డిస్ప్లే చేయాలి. సో దాన్నే నల్ వాల్యూ రిఫరెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ శాలరీ 3500 ఉంది, ఇక్కడ కమిషన్ నల్ ఉంది. ఇచ్చిన కాలమ్స్లో ఏ ఒక్క కాలం నల్ ఉన్నా ఓన్లీ శాలరీని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, సమ్ చేసి డిస్ప్లే చేసింది. ఇక్కడ రెండు ఉన్నాయి, సమ్ చేసింది. ఇక్కడ కమిషన్ అనే కాలం నల్ ఉంది కనుక ఇక్కడ ఓన్లీ శాలరీని మాత్రమే డిస్ప్లే చేసింది. దాన్నే నల్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నల్ వాల్యూ రిఫరెన్స్. నల్ వాల్యూ ఉన్న చోట్లో శాలరీని రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీని కమిషన్ని సమ్ చేయమన్నా అందులో ఏ ఒక్క కాలము నల్లున్నా అక్కడ మనకి 10,000 అనేది రిప్రజెంట్ చేయమన్నా ఇక్కడ చూడండి శాలరీ 3,500 కమిషన్ అనే కాలం నల్లుంది కనుక ఒక కాలం నల్ అవ్వడం వల్ల రెఫరెన్స్గా 10,000ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సమ్ చేసిన ఏ ఒక్క కాలంలో అయినా నల్ అనేది ఉన్నట్లయితే దానికి రెఫరెన్స్గా 10,000ని తీసుకోమని చెప్పడం జరిగింది. దీన్నే నల్ వాల్యూ రిఫరెన్స్ అనేసి కాల్ చేస్తారు. సో NVL నల్ వాల్యూ రిఫరెన్స్. మనము ఇచ్చిన కాలమ్స్లో ఏ ఒక్క కాలం నల్ అయినా మనకి వెంటనే రెఫరెన్స్గా ఏ వాల్యూ అయితే రిప్రజెంట్ చేశామో ఆ వాల్యూని మనకి రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనము NVL అనేసి కాల్ చేస్తాము. NVL మీన్స్ నల్ వాల్యూ రిఫరెన్స్ అనేసి కాల్ చేస్తారు. సో టుడే మనము SQLలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే మిస్లేనియస్ ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.